నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి చాలామంది ఏమంటున్నారంటే, "నువ్వు సభ్యత్వం చేసుకోమని ఎందుకు అడగడం లేదు? ఎంత పెద్ద ఛానల్ వాళ్ళైనా దయచేసి మా ఛానల్ సభ్యత్వం తీసుకోండి, ఇష్టపడండి, 10 మందికి పంచండి" అని అడుగుతూ ఉంటారు. "నువ్వు ఎందుకు అడగవు?" అని చాలామంది నన్ను అంటూ ఉన్నారు. కావున దయచేసి నా ఛానల్‌ను సభ్యత్వం తీసుకోండి, 10 మందికి పంచండి. మరి మీరు ఒకసారి ఇష్టపడ్డట్టయితే మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది. అనేక సామాజిక అంశాలపైన, మరి అనేక ధార్మిక అంశాలపైన అప్పుడప్పుడు మాట్లాడే ప్రయత్నం, అనునిత్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను అనునిత్యం చేయాలంటే మీరు సభ్యత్వం తీసుకొని నన్ను ఆశీర్వదించాలి. మరి మనలాంటోళ్ళు మంచి మంచి మాట్లాడితే ఎవరికి నచ్చవు. అయినా మన వీడియోలు నచ్చి మనను ముందుకు తోస్తున్న మహానుభావులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరి పార్టీని అంధపాతాళ లోకంలోకి తొక్కి మరి ఈ తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకత్వము మరి పార్టీ పైన భరతనాట్యం చేస్తూ ఉన్నారు. అంటే పార్టీని తొక్కేస్తున్నారు. రాజాసింగ్ వారు చేసిన ఆరోపణలో నిజమెంత, అబద్ధం ఎంత? రాజసింగే కాదు, సామాన్య కట్టర్ కార్యకర్తను ఎవరిని అడిగినా బీజేపీ అంటే అందరు కాదు, కొంతమంది నాయకులు, ఎక్కువ మంది నాయకులే మరి చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరికి వీళ్ళు అంటగావుతున్నారు అనేది కూడా కట్టర్ హిందూ కార్యకర్తలకు తెలుస్తుంది. మరి బీజేపీ నిజమైన కట్టర్ కార్యకర్తలకు తెలుస్తుంది. మరి ఈరోజు బీజేపీ మరి తెలంగాణ హిందూ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుందో మరి మనకైతే అర్థం కావట్లేదు. రాజసింగ్ను రాజీనామా ఆమోదించి మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా తన రాజీనామాను, అంటే ఈ తెలంగాణ భారతీయ రాష్ట్ర శాఖను మరి వారు కూడా రాజీనామా చేసి మూసేసే అంశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజసింగ్ను పార్టీ నుంచి ఎల్లగొట్టాలని ఎన్నోసార్లు పొగలు పెడుతున్నారు. రాజసింగే కాదు, రాజాసింగ్ లాంటి లీడర్లను, రాజసింగ్ లాంటి కార్యకర్తలను, మరి ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ సాగనంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది అగ్రనాయకత్వమే కాదు, తెలంగాణ అగ్రనాయకత్వం నుంచి గల్లీ దాకా సెకండ్ మంచి మంచి పొజిషన్లోకి అయిన బీజేపీ వాళ్ళందరూ కూడా కట్టర్ కార్యకర్తలు గ్రామాలలో అయితేనేమి, మండలాలు అయితేనేమి, జిల్లాలు అయితేనేమి, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కట్టర్ కార్యకర్తలు ఉండి మంచిగా నిక్కచ్చే హిందుత్వం కోసం పోరాడే రాజకీయ లీడర్స్ ఎవ్వరు ఉన్నా వారికి తిలోదకాలు ఇస్తుంది. రాజసింగ్ చేసిన తప్పేంటి, నేరమేంటి? హిందుత్వం కోసం ప్రశ్నించడము, హిందువుల కోసం పోరాటం చేయడము రాజసింగ్ చేసిన అతిపెద్ద శిక్ష, తప్పు. మరి ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు కార్యకర్తల కష్టం పైన, కార్యకర్తలు కష్టపడ్డ రక్త మాంస ముద్దలు తిని ఈరోజు మంచి మంచి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. కనీసం పార్టీల కష్టపడ్డ కట్టర్ కార్యకర్తల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా మందలిచ్చే పాపాన పోతలేరు వాళ్ళు. మరి భారతీయ జనతా పార్టీలో మరి ఎలాంటి లీడర్స్ ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లీడర్లు ఈరోజు రాజసింగ్ను దూషించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎవ్వరికి అంత సీన్ లేదు, రాజసింగ్ తిట్టే అంత సీను సీతారా మీకు ఎవరికి లేదని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇక రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ చేసే తప్పిదాలను గ్రామాల స్థాయిలో, మండల స్థాయిలో భారతీయ జనతా పార్టీ చేసే తప్పిదాలను
మనం వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. నేను భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని ఆకాంక్షించే వారిలో అసలు సిసలైన హిందుత్వవాదిని. కానీ నాలాంటి వాళ్ళ సలహాలొద్దు, మాలాంటి వాళ్ళ కష్టాలపైన మేము నిర్మించి పార్టీని అంటే నేనంటే మొన్నొచ్చు, నాకంటే ముందు జీవితాలను ప్రణంగా పెట్టి మరి వారి వ్యక్తిగత జీవితాలను కూడా తృణప్రాయంగా పెట్టి ఆ పార్టీలకు పోకుండా ఈ పార్టీలకు పోకుండా ఉన్న పార్టీలో ఊంచిపించుకునే పరిస్థితికి వచ్చారు కార్యకర్తలు. అటు ఆ పార్టీవాడు డేకడు, ఇటు ఈ పార్టీవాడు డేకడు, ఉన్న పార్టీ అసలే డేకడు. ఇంకా ఇలా నా కళ్ళతో చూస్తున్న ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు దేశం ధర్మం అంటూ వీళ్ళను పదవులు ఇచ్చి పదవుల పైన వాళ్ళని కూర్చోబెడుతున్నారు. మరి వీళ్ళు కనీసం ఆ పదవి చూసి ఆనందపడే యోగ్యాన్ని కూడా నోచుకోవట్లేదు. ఎంతోమంది జీవితాలు ఏమనంటే మా పార్టీ కార్యకర్తలు నీళ్ళు అడగరు, తిండి అడగరు అని ఇంకా లేనిపోని సెంటిమెంట్లు కొట్టి మీరేమో తినండి, మంచిగా బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి, బాగా కడుపు నిండా కాలు కలగకుండా మీరు డబ్బు సంపాదించుకోండి. కార్యకర్తలు ఇంకా దేశం ధర్మం అంటూ మీకు ఊడిగాలు చేస్తూనే ఉండాలి. ఇదొకటి ఈ మధ్య బాగా వింటున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ అడగరు, డబ్బును ఆశించరు, వారికి జీవితాలు లేవు, వారికి పెళ్ళాలు లేరు, వారికి పిల్లలు లేరు, ఏది లేదు. వచ్చి పార్టీకి పనిచేస్తారు, మమ్మల్ని పదవులను ఎక్కిస్తారు, మేము మాత్రం రాజ్య విలాసాలు అనుభవిస్తాము. మా కార్యకర్త సంక్షేమం కోసం మేము పనిచేయం. మా సంక్షేమం కోసం చేయకపోతుంది, కానీ హిందుత్వవాదాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నారా? ఇది అడిగినందుకే చిత్రగుప్తును చిత్రహింసలు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవసరమైతే అవతల పార్టీని సహకరించండి. వాడు మీ మేలు కోరుతాడు, మీ మేలు కోరుతాడు, నీ కుటుంబం మేలు కోరుతాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా మేలు కోరుతాడు, నీకోసం ధర్మం కోసం పనిచేస్తాడు కూడా. వాడు కూడా ఇతర పార్టీ లీడర్లు కూడా. భారతీయ జనతా పార్టీ లీడర్ ఒక్కరే ధర్మం కోసం ఏం కష్టపడట్లేదు. ఇతర బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఉన్న కొంతమంది మంచి మంచి లీడర్లు కూడా సనాతన ధర్మం కోసం మస్తు కష్టపడుతున్నారు. ఇంకా వీళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నారు వేరే వేరే పార్టీలు ఉండి. మరి భారతీయ జనతా పార్టీలు ఉన్న వాళ్ళు అసలు హిందుత్వాన్ని గురించి పక్కన పెట్టిస్తారు. వారి ఇష్టానుసారంగా మరి ప్రెస్ మీట్లు పెడుతుంటారు. వారి ఇష్టానుసారంగా వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటారు, ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు వెళ్ళిపోతుంటారు. మరి దయచేసి కట్టర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క ఇక రాజసింగే కాదండి, ఇక రాజసింగు మొన్న చిత్రగుప్తు కట్టర్ కార్యకర్త ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వీళ్ళు పెద్ద ఉద్యమాలు చేసి ఇందులో కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు ఏం లేరు. అందులో ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఈటల రాజేందర్ గారు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే, డీకే అన్న బయటికి వెళ్ళి వచ్చిన ఆమెనే. వీళ్ళంతా సరే బయటికి వెళ్ళి రావద్దని నేను చెప్పట్లేదు, రండి, కానీ వచ్చినాక మీ సిద్ధాంతాలు మార్చుకోండి, కార్యకర్తల సంక్షేమానికి పాటుపడండి. మరి మొన్న గిరీష్ దారమూరికి జరిగిన అవమానము రేపు నీకు జరుగుతుంది. నీకు, నాకు, ప్రతి ఒక్కరికి, కట్టర్ కార్యకర్తలకు, కట్టర్ హిందుత్వవాదులందరికీ కూడా రేపు జరగబోయే బహుమానం ఇదే. మరి రాజసింగ్ను బయటికి వెళ్ళగొట్టారు, మరి వారి లక్ష్యం నెరవేరింది అనుకుంటా. మరి ప్రతి కట్టర్ కార్యకర్త రాజసింగ్ వారికి సంపూర్ణ మద్దతు తెలియవలసిందే. అసలు నేను చెప్పడం మర్చిపోయాను, మరొక వీడియోలో అందిస్తా. మరి రాజసింగ్ వారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి మంచి పని చేశారు. వెళ్ళేది లేకుండే, కానీ తప్పదు, పొగబెట్టి పొమ్మనలేక పొగబెట్టినప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఇవాళ రాజసింగు, రేపు రాకేష్ రెడ్డి, రేపు ఇంకోరు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళవలసిందే. భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక అధికారంలోకి వస్తుంది అనుకున్నాం, కానీ ఆశలు అడిగాశలు అవుతున్నాయి. చూడండి, నా వీడియో పైన కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక ఎగిరి గంతులు వేస్తుంటారు, నువ్వు పార్టీని విమర్శిస్తావో ఓ ఇది అంటుంటారు. మరి బరాబరి విమర్శిస్తాం. పార్టీ సిద్ధాంతపరంగా వెళ్ళినప్పుడు హిందూ కార్యకర్తల మనో వాంఛను గౌరవించినప్పుడు తప్పకుండా పార్టీని కూడా విమర్శిస్తాం. మాకు పార్టీ మీరు ఏమన్నారు,
మాకు పార్టీ ముఖ్యం అన్నారు మీరు. మాకు పార్టీ ముఖ్యం గాదు. ధర్మం కోసం కష్టపడేవాడు ఏ పార్టీలో ఉన్నా నేనైతే నా సొంతంగా చెప్తున్నా. ధర్మం కోసం కష్టపడేవాడు ఏ పార్టీలో ఉన్నా, హిందుత్వం కోసం కష్టపడేవాడు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా ఆదరిస్తాము. మరి హక్కున చేర్చుకుంటాం. ఓన్లీ బీజేపీ పార్టీలోనే ధర్మం కోసం పనిచేస్తున్నారనుకుంటే పొరపాటే. బీఆర్ఎస్‌లో కూడా హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో మనకు తెలుసు. అయినా అందులో కూడా కష్టపడే లీడర్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు దేవాలయాలు నిర్మించే వాళ్ళు కూడా ఉన్నారు. వారికి గత్యంతరం లేక ఈ బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళొచ్చి ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. రాజసింగు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఏడుగొండలు. జై శ్రీరామ్, జై హింద్, జై సనాతన ధర్మం, జై జై సనాతన్.